వెల్కమ్ టు ది లియో. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. గత 5 ఏళ్లుగా జైలులోనే మగ్గిపోతున్నటువంటి దళిత యువకుడు కోడికత్తి సీనుకైతే తాజాగా బెయిల్ మంజూరైనట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. గత కొద్ది రోజులుగా హైకోర్టులో ఈ కేసు నడుస్తుంది. మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి కొన్ని పౌర హక్కు సంఘాలు కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. గత 5 ఏళ్లుగా కోడికత్తి సీను జైల్లోనే ఉన్నాడు. తక్షణమే బెయిల్ ఇవ్వాలని చెప్పి ఏదైతే వాళ్ళు వాదించారో ఆ వాదన పట్ల హైకోర్టు అయితే అంగీకారం తెలిపింది. గతంలోనే తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ను కోడికత్తి సీనుకి ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా దళిత సంఘాలు, దళిత యువకుడైనటువంటి కోడికత్తి సీను సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. కోడికత్తి సీను బయటకు రాకూడదని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ, ఈ కేసులో లోతైన విచారణ చేయాలని చెప్పి అదే హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ కూడా హైకోర్టు వాటిని కూడా పరిగణలో తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే ఎన్ఐఏ చాలా స్పష్టంగా చెప్పింది, ఇందులో ఎటువంటి కుట్ర కోణం లేనే లేదు. కేవలం జగన్ మీద సానుభూతి పెరగాలని మాత్రమే కోడికత్తి సీను దాడి చేశాడు. దీనికి కుట్రకు ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసును క్లోజ్ చేయాలని చెప్పి ఎన్ఐఏ ఆల్రెడీ దర్యాప్తులో చెప్పింది. అయితే ఎప్పుడైతే కోడికత్తి సీనుకు బెయిల్ వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించాడు, దాంతో హైకోర్టులో ఒక పిటిషన్ వేసి లోతైన విచారణ చేయాలన్నాడు. అయితే హైకోర్టు కూడా ఆ తదుపరి విచారణ మొత్తాన్ని కూడా హోల్డ్ చేస్తూ గతంలో తీర్పునిచ్చింది. దీని మీద కోడికత్తి సీను తరపు లాయర్లు కానివ్వండి, లేదా దళిత సంఘాలు కానివ్వండి, మరొకసారి హైకోర్టును ఆశ్రయించి అసలు కేసులో ఏం జరుగుతుంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి హాజరవ్వట్లేదు అనే విషయాలను స్పష్టంగా ఆ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అన్ని పరిగణలో తీసుకున్న కోర్టు అయితే ఈరోజు కోడికత్తి సీనుకి బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులు సాధారణంగా ఎప్పుడైనా కోర్టు బెయిల్ మంజూరు చేసిన సమయంలో ఖచ్చితంగా షరతులు అనేది విధిస్తుంది. ఇప్పుడు కూడా కోడికత్తి సీనుకి అయితే కొన్ని షరతులు అయితే విధించింది. మీడియాతో కానీ లేదా ఇతర బహిరంగ సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలు మాట్లాడొద్దని, దీనికి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూలు కానీ లేదా కాంట్రవర్సీల జోలికి కానీ పోవద్దని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే బెయిల్ అయితే దాదాపుగా 5 ఏళ్ల తరువాత, సరిగ్గా ఇదే ఎన్నికల ముందు ఇదే సమయంలో కోడికత్తి ఘటన అయితే జరగడం జరిగింది. దాదాపుగా 5 ఏళ్ల తరువాత అయితే కోడికత్తి సీనుకి అయితే విముక్తి వచ్చిందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి దళితుల్ని నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు అంటాడు. కానీ అదే కోడికత్తి సీను ఒక దళితుడని తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు రాకుండా అడ్డుకున్నాడు. కోడికత్తి సీను తల్లి అలాగే సోదరుడు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రాధేయపడదామని చెప్పి ఇంటికి వెళ్ళినప్పటికీ, సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ ఏ రోజు కూడా వారిని కలిసే ప్రయత్నం చేయలేదు. సరిగదా పోలీసులను అడ్డం పెట్టి వాళ్ళందరినీ కూడా బయటికి పంపేసిన పరిస్థితి. కానీ ఈరోజు న్యాయం కోడికత్తి సీను వైపు ఉంది కాబట్టి కోడికత్తి సీనుకి అయితే బెయిల్ రావడం జరిగింది. దీని పట్ల ఈరోజు దళిత సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఒక దళిత యువకుడి మీద జరిగిన దాడిగానే దీన్ని భావిస్తూ వచ్చారు. ఎటువంటి కుట్ర కోణం లేకపోయినా కేవలం జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదనే ఒక ఉద్దేశంతోనే ఇన్ని రోజులు కోడికత్తి సీనును బయటకు రాకుండా తమ అధికార బలాన్ని ఉపయోగించి అయితే అడ్డుకోవడం జరిగింది. బట్ ఎల్లకాలం అధికారం అనేది చెల్లదు. ఈరోజు న్యాయస్థానంలో కోడికత్తి సీనుకి అయితే న్యాయం జరిగింది. ఆ తల్లి కూడా మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. అసలు నేను బ్రతుకుండగా నా కొడుకు బయటకు వస్తాడని నేను అనుకోలేదని చెప్పి ఒకంత కన్నీటి పర్యంతమైంది. ఎందుకంటే గతంలో వాళ్ళే చెప్పారు, నా కొడుక్కి జైల్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది, ప్రాణహాని ఉందని చెప్పి స్వయంగా కోడికత్తి సీను తల్లి, సోదరుడే అనేక సందర్భాల్లో మీడియాతో చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే పరిటాల రవి హత్య సమయంలో ఆ నిందితుడిని జైల్లోనే హతమార్చారో అలాగే కోడికత్తి సీను కూడా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే సాక్ష్యాలు బయటకు రాకూడదు, ఇందులో వాస్తవం తేలకూడదనే ఉద్దేశంతో ఏదైనా చేయొచ్చనే అనుమానాలు అయితే చాలా బలంగా వచ్చాయి. మొన్న కోడికత్తి సీను కూడా జైల్లో నిరాహార దీక్ష చేశాడు, మనందరికీ తెలుసు. దానికి సంఘీభావంగా తల్లి, సోదరుడు కూడా బయట విజయవాడలో నిరాహార దీక్ష చేస్తే పోలీసులు అత్యంత దారుణంగా వారిని హింసించి తీసుకెళ్లి ఆసుపత్రుల్లో అయితే పెట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కోడికత్తి సీను చేసిన ప్రయత్నం ఈ రోజు ఫలించింది. ఏదైతే తనకు న్యాయం జరగాలని చెప్పి జైలులో నిరాహార దీక్ష చేశాడో ఈ విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి అయితే లాయర్లు తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నీ పరిగణలో తీసుకుని తదుపరి విచారణ జరిగే వరకు కూడా, అలాగే కోడికత్తి సీనుకి ఎటువంటి ప్రత్యేక మినహాయింపులు అంటూ ఏమీ చెప్పకపోయినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి మాత్రం మాట్లాడొద్దని మాత్రమే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు కోడికత్తి సీనుకు బెయిల్ రావడం అనేది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద షాకు. ఎందుకంటే నాడు ఈ దాడి వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఈ దాడి వెనక లోకేష్ ఉన్నాడు, లేకపోతే వైజాగ్ ఎయిర్పోర్ట్లో హోటల్ నిర్వాహకుడికి టీడీపీకి సంబంధాలు ఉన్నాయని చెప్పి రకరకాల కట్టుకథలు అల్లాడు. బట్ అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం. ఈ దాడికి తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీకి ఇసుమెత్తు కూడా ఎక్కడా సంబంధాలు లేనేలేవు. ఈ విషయం నేను చెప్పడం కాదు, స్వయంగా జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏనే స్వయంగా చెప్పింది. కాబట్టి మరొక కుట్ర బద్దలైందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే గతంలో వివేక హత్య కదా చంద్రబాబు మీదకు దోసేస్తే సిబిఐ విచారణ చేసిన తర్వాత ఆ కుటుంబంలో వాళ్ళే చంపారని తేలింది. ఇప్పుడు కూడా కోడికత్తి కేసుని నాడు చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి డ్రామాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఆడిన అతిపెద్ద డ్రామాగా అయితే బయటపడింది. ఏది ఏమైనా 5 ఏళ్ల తరువాత ఒక దళిత యువకుడికి న్యాయం జరగడానికి ఇన్నేళ్లు పట్టిందంటే ఒక ఇంత చెప్పడానికి బాధగా ఉన్నప్పటికీ కూడా 5 ఏళ్ల తరువాత కోడికత్తి సీన్కి ఆ కుటుంబానికి అయితే ఆ న్యాయం జరిగింది. అయినప్పటికీ కోడికత్తి సీను బయట కూడా అత్యంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే దస్తగిరి చూడండి, వివేక హత్య కేసులో తప్పుడువరుగా మారిన దస్తగిరి పరిస్థితి ఏంటి, ఈ రోజు బెదిరించే పరిస్థితి. నా భర్తకి ఏమవుద్ది అని చెప్పి భార్య అంతమారు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి కోడికత్తి సీను బయటకు వచ్చినప్పటికీ కూడా ఎంతైనా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఏది ఏమైనప్పటికీ 5 ఏళ్ల తర్వాత దళిత యువకుడైన కోడికత్తి సీన్కి అయితే న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు.